భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 4వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ తరఫున శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా సెంచరీలతో మెరిశారు. అయితే కేఎల్ రాహుల్ మాత్రం నర్వస్ 90కు బలయ్యాడు. దాదాపు 8 ఏళ్ల తర్వాత రాహుల్ టెస్ట్ క్రికెట్లో 90 పరుగుల వద్ద ఔటవడం ఇదే తొలిసారి. అయినప్పటికీ ఈ ఇన్నింగ్స్లో అతను చాలా రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు. క్రికెట్లో నర్వస్ 90s అంటే ఒక బ్యాట్స్మెన్ 90 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔటవడాన్ని సూచిస్తుంది. ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్ట్ 5వ రోజున రాహుల్ 90 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీనికి ముందు అతను 8 ఏళ్ల క్రితం 90 పరుగుల వద్ద ఔటయ్యాడు. 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇది జరిగింది. ఆదివారం కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో తన 3వ సెంచరీని కోల్పోయాడు. అతను మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో, మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లలో అతను 511 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ టెస్ట్ సిరీస్లో 500 కంటే ఎక్కువ పరుగులు చేయడం తన కెరీర్లో ఇదే మొదటిసారి. కేఎల్ రాహుల్ సేనా దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ను అధిగమించాడు. రాహుల్ ఇప్పుడు ఈ దేశాలలో ఆడిన 48 ఇన్నింగ్స్లలో 1782 పరుగులు చేశాడు. ఈ సమయంలో రాహుల్ 6 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. సెహ్వాగ్ సేనా దేశాలలో 1574 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్తో కలిసి కేఎల్ రాహుల్ మూడో వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వారు 417 బంతులు ఎదుర్కొన్నారు. ఇంగ్లాండ్లో ఒక భాగస్వామ్యంలో అత్యధిక బంతులు ఎదుర్కొన్న రికార్డు ఇది. ఇంతకు ముందు ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్, సంజయ్ మంజ్రేకర్ల పేరు మీద ఉంది. వారు 2002లో లీడ్స్ టెస్ట్లో 405 బంతులు ఎదుర్కొని 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే అనంతరం కేఎల్ రాహుల్పై ప్రశంసల వర్షం కురిపించిన న్యూజిలాండ్ కెప్టెన్ రాహుల్ లాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఒక్కరు ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని న్యూజిలాండ్ కెప్టెన్ తెలిపాడు.